తన నిబంధన నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకే మీకు సామర్థ్యం కలుగ చేయవాడు ఆయనే. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 10th మండే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధి కలుగును గాక. ఫ్రెండ్స్, 10th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్లో ఘనంగా దేవుడు జరిగించారు. వేలాది మంది నడిపించారు. బలమైన ఆత్మాభిషేకంతో నింపారు. అనేకులు స్వస్థపరిచారు, అనేకులు విడుదలిచ్చారు. ప్రభుకి మహిమ కలుగును గాక. ఫ్రెండ్స్, ఈరోజు నిన్న విన్న వాక్యాన్ని బట్టి ఒక్కసారి అవగాహన చేసుకుందాం. దేవుడు నీకు సామర్థ్యం ఇవ్వబోతున్నాడు. నీకు లేదేమో సామర్థ్యం, నీ దేవుని దగ్గర ఉంది. నీ దగ్గర మనీ లేదేమో, నీ దేవుని దగ్గర సమృద్ధి ఉంది. ఒకవేళ నీకు భూమిలో ఇళ్ళు లేవేమో, నీ దేవుడి భూమి, ఆకాశం, మహా ఆకాశం మర్చిపోకు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ దేవుని గురించి నీ మనసును విశాలపరుచుకుంటావో, దేవుడి కృతజ్ఞతగా ఉండే మనసు, అలాగే దేవుని దగ్గరగా ఉండే మనసు, అలాగే నా దేవుడు గొప్పోడు లోతుగా తెలుసుకుని లోతైన విశ్వాసం పెంచుకుంటావో అద్భుతాలు చూస్తావు. సామర్థ్యం దేవుడు ఇస్తాడు. ఒకవేళ నీవు 10th చదవలేదేమో, ఒకవేళ ఇంటర్మీడియట్ పాస్ అవ్వలేదేమో, డిగ్రీ పాస్ అవ్వలేదేమో, దేవుడు నీకు సామర్థ్యం ఇస్తాడు. నీ టాలెంట్తో సంబంధం లేదు. ఆయన కృప ద్వారా అద్భుతాలు చేస్తాడు. నమ్మితే ఆమెనని చెప్పు. దేవుడి నీ పట్ల ఒకళ్ళు జాబ్ చేయడానికి సామర్థ్యం లేదా, సామర్థ్యం ఇస్తాడు. పెళ్లి చేయడానికి సామర్థ్యం లేదా, సామర్థ్యం ఇస్తాడు. బిడ్డలు కంటానికంటే అన్న స్పెర్మ్ కౌంట్ డౌన్ అయింది, లేదా అమ్మాయికి యూట్రస్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం అన్న లోపల థైరాయిడ్, ఈ రకరకాల ప్రాబ్లమ్స్ సామర్థ్యం దేవుడు ఇస్తున్నాడు. నీకు సామర్థ్యం కలిగించాడు. అన్నిట్లో ఆయనే. భయమా, ధైర్యం ఇచ్చే సామర్థ్యం దేవుడిస్తాడు. ఒకళ్ళు ఓడిపోయావా, విజయం పొందే సామర్థ్యం దేవుడిస్తాడు. అన్నిట్లో దేవుడు నీకు సామర్థ్యం ఇచ్చి ఆత్మీయంగా బలపడి అన్నిటిని, పాపాన్ని అన్ని జయించే సామర్థ్యం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకడి నీకు వందనాలు. ఎవరి ప్రార్థనకు బతుకుబిడ్డను దర్శించి దీవించి కృప చూపించండి. స్ట్రెంథెన్ చేయండి. నీ ఆత్మాభిషేకంతో నింపండి. బలమైన కార్యాలు చేయండి. సాతాను కాడిని విరగొట్టండి. దరిద్రం, వ్యాధులు, సమస్యలు, ఒత్తిళ్ళు, ఇవన్నీ నిరుద్యోగం ఇవన్నీ పోవాలి. ప్రభు, మా బిడ్డలు ఎగ్జామ్స్ వస్తున్నారు. లేని సామర్థ్యాన్ని ఇచ్చి, జ్ఞానం, వివేచన, కృపనిచ్చి ఆయన ఈ ఎగ్జామ్స్లో, యాన్యువల్ ఎగ్జామ్స్లో, ఇంటర్మీడియట్, 10th క్లాస్, అలా బోర్డు సిబిఎస్ఈ ఎగ్జామ్ ఉంది. ఈరోజు కృప చూపించి అందరి పట్ల జ్ఞానం, వివేచన ఇచ్చి మోర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ మీలో అని ప్రభావ మీరు చేపట్టి రాయించండి. గొప్ప కార్యాలు చేయండి. కాంపిటీషన్ రాసాడు, ఇంటర్వ్యూకి వెళ్ళకుండా మీరు తోడేయండి. సామర్థ్యాన్ని మీరు ఇవ్వండి. మాకు లేదు సామర్థ్యం, సేవ చేయడానికి సామర్థ్యం మాకు లేదు. కృప తెరిచి కార్యాలు చేయండి. ఈ సర్కస్ గ్రౌండ్ ఓనర్స్ యజమానితో మీరు మాట్లాడండి. ప్రభా, మీ చిత్తం. ఒకవేళ ఇది మీరు ప్రామిస్ చేసి ఇస్తే సరే, లేదా ఈ వచ్చే ఆదివారం అక్కడ షిఫ్ట్ అవ్వడానికి సహాయం చేసి కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. నీ తోడు మాతో ఉంచండి. నీ దీవెన మాకు దయచేయండి. నీకు విరోధకరంలో ఏ శక్తులు పరిచయం పనిచేయలేదు. ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేసే కేసులు కొట్టివేయండి. సిద్ధపూర్ ల్యాండ్స్ అన్ని రిజిస్ట్రేషన్ అవ్వాలా, దానికి సామర్థ్యం మీరు ఇవ్వండి. అన్నింటిలో ప్రభు శత్రులను జయించే సామర్థ్యం మీరు ఇస్తారు. భాగ్యము సంపాదించుకుంటే సామర్థ్యం ఇస్తారు. కృప చూపించండి. ఎవరు ఆరోగ్యంతో స్వస్థపరచండి. ఎవరు బలహీనలో బలపరచండి. ఎవరు అంశాలు తీర్చండి. నీ రెక్కలైనా కాయండి. బిజినెస్ పీపుల్ దీవించండి. సమృద్ధిని దీవెన దయచేయండి. నైనా ఎవరికైతే జాబ్ పోయిందో అద్భుతంగా జాబ్స్ వచ్చాను. ఎవరు కేసులున్న కేసులు కొట్టివేయబడాలి. ఎవరికి సమాధానం రావాలి. ఎవరికి నేను ఆశీర్వాదాన్ని ఇవ్వండి. ఎవరికి నెమ్మదిని ఇవ్వండి. ఆయన గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాలు ఇవ్వండి. నెమ్మదినివ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనుసరణ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్ కృపై సమాధానం ఇవ్వండి. నీ తోడు, నీ దీవెన ఈరోజంతటి మీద కృపనిచ్చి గొప్ప జయాన్నిచ్చి మహిమ చెందండి. కృపాక్షేమాలు దయచేయండి. అద్భుత రీతులు ఎండింగ్స్ తర్వాత అనేకులు పట్టు అద్భుతాలు చేస్తారు. ఎవరు సీట్ ప్లాన్ చేస్తారో, ఎవరు నాయన మరి ఫంక్షన్ హాల్ కట్టడానికి గుప్పిలిపుతున్నారు. బ్లెస్ దెమ్. సమృద్ధిగా దీవించి ప్రతి ఒక్కరి పట్ల నీ ఆశీర్వాదం తోడవించి ఇంకా ఎండింగ్ ఫెస్టివల్స్ కొనసాగించడానికి కృపనిస్తున్నావు. ఆయన గొప్ప కార్యాలు చేసి మహిమ చెందమని, దీవెన తోడవించమని, అన్ని విషయాలు నీ క్షేమాన్ని, సమాధానం, కృపనివ్వండి. అలాగే అనేకులు సాక్ష్యం ఇచ్చి సువార్త సాటి కృపను కూడా దయచేసి మహిమ చెందిన సంఘాన్ని పునాది స్థిరపరచండి. సరిహద్దు విషయాలు పరచండి. స్ట్రెంథెన్ చేయండి. నీ ఆత్మాభిషేకంతో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. దేవుడు ఈ రోజంతా గొప్ప విజయాన్ని ఇచ్చి రాకపోకలు అన్నింటిలో కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయను గాక. ఆమేన్.